ఒకరోజు ఓ కాకి చెట్టుపై కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అయితే అదే చెట్టు కింద ధ్యానం చేస్తున్న ఓ స్వామీజీ ఆ కాకిని చూసి ఎందుకేడుస్తున్నావ్ అనడిగాడు. దీంతో కాకి తన బాధను మొత్తం వెళ్లగక్కింది. నేన్నల్లగా ఉంటాను, నన్నెవ్వరూ ఇష్టపడరు, నన్ను వచ్చానంటే చాలు ఛీ అంటూ తరిమికొడతారు, నన్నెవ్వరూ పెంచుకోరు, నా జీవితంపై నాకే చిరాకు వేస్తుంది, అసలెందుకీ జీవితం అనిపిస్తోంది, ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు, నా జీవితమే ఇలా ఉంది అంటూ స్వామీజీ వద్ద వాపోయిందా కాకి. కాకి చెప్పిందంతా విన్న ఆ స్వామీజీ ఇంతకీ ఆనందంగా ఎవరున్నారో చెప్పు అని కాకినడుగుతాడు. వెంటనే కాకి స్పందిస్తూ, అదిగో ఆ హంసను చూడు, తెల్లగా ఎంత అందంగా ఉందో, ఎంచక్కా కొలనులో ఈత కొడుతూ హ్యాపీగా ఉంది అంటుంది. అయితే ఓసారి వెళ్ళి ఆ హంసను నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా, వెళ్ళి అడుగు అని కాకికి చెప్పాడు స్వామి. దీంతో హంస దగ్గరకు వెళ్ళి నువ్వు అందంగా ఉంటావు, చాలా హ్యాపీగా ఉంటావు కదూ అని అడిగింది. దీనికి స్పందించిన హంస, ఛీ, నాదేవో అందమేనా, తెల్లగా సున్నం వేసినట్లుంటాను, అదిగో ఆ రామచిలుక చూడు, రంగురంగులుగా ఎంత అందంగా ఉందో, అది అసలైన అందం అంటూ తన కష్టాన్ని చెప్పుకొచ్చింది. దీంతో వెంటనే రామచిలుక దగ్గరకు వెళ్లిన కాకి, నువ్వు అందంగా ఉంటావు కదా, సంతోషంగా ఉన్నావా అని అడిగింది. రామచిలుక కూడా తన బాధను మొదలుపెట్టింది. అందంగా ఉండడమే నాకు శాపంగా మారింది, స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్లలేను, వెళ్ళినా బంధించి నన్ను పంజరంలో బంధిస్తున్నారు, నన్ను బంధించి జనాలు సంతోషపడుతున్నారు, ఇంతకంటే నరకం మరోటుంటుందా, ఎప్పుడూ భయం భయంగా బతకాలి, నాదే ఓ బతికేనా అంటూ వాపోయింది. హ్యాపీ లైఫ్ అంటే అదిగో ఆ నెమలిదే. ఇక నెమలి దగ్గరకు వెళ్లిన కాకి, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడగ్గా నెమలికూడా తన కష్టాన్ని చెప్పడం మొదలుపెట్టింది. నాదేం సంతోషం, అడవిలో హ్యాపీగా తిరిగే నన్ను తీసుకొచ్చి ఇదిగో ఈ జూలో పడేశారు, ప్రజలంతా వచ్చి నాతో ఫోటోలు దిగుతారు, నేను పురివిప్పి చూడాలని ఆశిస్తారు. నిజం చెప్పనా కాకి, అసలు నీ జీవితమే సూపర్, ఎంచక్కా నచ్చినట్లు విహరిస్తావు, నిన్నెవ్వరూ బంధించడానికి ప్రయత్నించరు, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తావు, నీ జీవితమే బిండాస్ అని చెప్తుంది. అసలు విషయమేంటంటే పక్కవాడి జీవితం మనకంటే బాగుంటుంది అనుకోవడం సహజం, కాని ఎవరి కష్టాలు వారికుంటాయి, మన జీవితాన్ని మనం ఎంత గొప్పగా ఆస్వాదిస్తున్నామన్నదే ముఖ్యం. పక్కవారికి ఇబ్బంది కలగకుండా మీ జీవితాన్ని మీరు జీవించడమే జీవితానికి అసలైన అర్థం.